వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో ఆడిన గేమ్లో అమరావతిలోని దళితులే ఎక్కువగా నష్టపోయారని కర్నూలు టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ విమర్శించారు. కర్నూలులో నిర్వహించిన దళిత గర్జన సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. జగన్ ఋషికొండను బోడిగుండు కొట్టి 5 స్టార్ బిల్డింగ్స్ కట్టుకున్నారని టీజీ భరత్ విమర్శించారు. సిద్ధమంటూ కోట్లాది రూపాయల ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఖర్చు విద్యార్థులకు పెడితే మన పిల్లలు విదేశాల్లో చదువుకోవచ్చని టీజీ భరత్ అన్నారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే డోర్ డెలివరీ అనే యాప్ పెట్టేలా ఉన్నారని టీజీ భరత్ ఆరోపించారు. అందరికీ తెలుసో లేదు, అమరావతి ఎప్పుడైతే నాశనం చేశారో ఎక్కువ శాతం నష్టపోయింది దళితులు. ఇప్పుడు సిద్ధమని బ్యానర్లు పెట్టారు. మీకు తెలుసో లేదో ఎస్టిమేట్ చేస్తే 100 కోట్లు దానికి ఖర్చు పెట్టినది, కొన్ని 100 కోట్లు. అదే మన దళిత సోదరులు మనకి ఖర్చు పెట్టి కార్పొరేషన్లకి డబ్బులు ఇచ్చిందంటే మన పిల్లలు పోయి ఫారెన్లో చదువుకునే దానికి అవకాశం ఉండేది. ఇంకా ఎవరు ఏం కాపాడలేరు చెప్తున్నా. మీరు అందరు కూడా దళితులు గమనించండి. కార్పొరేషన్ పెట్టి ₹1 నిధులు దాదాపు 4 లక్షల మంది నాకు తెలిసి మన గవర్నమెంట్లో బెనిఫిట్ పొందిన వాళ్ళు ఉన్నారు. మన తెలుగుదేశం పార్టీలో 14 నుంచి 19లో ఆ కార్పొరేషన్ నిధులు లేదు, ఏం చేయలేదు. సో ఇట్లా తీవ్రంగా నష్టపోయినాం. మన కానీ తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే 2.0 వర్షన్ లెక్క ఉంటుంది. సో ఇవన్నీ గమనించి మన గవర్నమెంట్ని తెచ్చుకుంటే మన ఆంధ్రప్రదేశ్ కాపాడేదానికి ఉంటుంది. మీరు అందరూ సహకారం ఉండాలి.